అమ్మగారు పాడిన పాటల్లో మర్చిపోక 4 పాటల పేర్లు చెప్తారా? అప్పు చేసి పప్పుకోడిలో కాశీకి పోయాను రామహరి, అన్నదమ్ముల్లో ఎక్కుమామ బండెక్కుమామ, తర్వాత పల్లెటూరు వాళ్ళమండి, తర్వాత మంగమ్మ శబ్దములో ఆ ఊరు నీది కాదు ఈ ఊరు నాది కాదు, తర్వాత పవిత్ర బంధంలో గలగల గజ్జల బండి, అమ్మగారికి ఒక నిక్ నేమ్ ఉంది అన్నారు కదా స్వర్ణలత గారు. అంటే ఈ రోజు వేసే బంగారు రేపు వేసేది కదా అమ్మ. నాన్నగారికి ఇప్పుడు ఆయన పేరు మీ ఆనందరాజు. ఆనందరాజు ఏ సినిమాలు చేశారు సార్? పెద్దరాయుడు, గ్యాంగ్ లీడరు, సింహరాశి, సూర్యవంశం, వీటన్నిటిలో మెయిన్ విలన్ ఆయన. ఎలా ఉంది మీకు మీ అన్నగారు? మీకు అంతా పుట్టినప్పుడేమో అన్నదమ్ములో పెరిగేది దాయాదురు. ఒకరోజు ఓల్డేజ్ హోమ్లో పెడితే బాగుంటుంది కదా అని అన్నాడు మా అమ్మను. ఆవిడ మా వదిన అన్నది. రాజబాబు గారి సొంత ఇల్లా? అస్సలు 2 ఇండ్లు ఉన్నాయండి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది వాళ్ళది? నేను కళ్ళారా చూస్తూ వచ్చాను కదా. బోగ్ రోడ్లో ఎక్కడో విన్నాను చంపేశారు అని చెప్పేసి విన్నాము. అది నిజమేనా? ఎందుకు ఆ స్టేజ్కి వచ్చింది? మాకు తెలియదు. మేము ఎప్పుడు అమ్మ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినా 3 కార్లో వచ్చేది. ఏ కారులో వచ్చేది ఎవరికి తెలియదు. ఆ పొలాల విషయంలో కాస్త గొడవ ఉన్నది, ఎవరికి కూడా చెప్పలే ఆవిడ. 1997 మార్చి 5 1 గంటకు కొట్టారు. ఫస్ట్ డ్రైవర్ని కొట్టారు. డ్రైవర్ పక్కన నేనున్నా, నన్ను కొట్టారు. మమ్మీ చాలా లా ఉంటుంది. మీ మీద మీ బ్రదరు కోర్స్ ఏదో సమ్ము మీకు మీలో ఏదో మగపిల్లాడయ్యండి ఇలా చేస్తున్నాడేంటి అని చెప్పేసి. అది కాదు, నేను లాస్ట్ కొడుకును. 16-17 సంవత్సరాల వయసు వచ్చేకల్లా నాకు నా హావభావాలన్నీ మారిపోయాయి. ఒక్కకేసుకోవాలని, ఐబ్రోస్ పెట్టుకోవాలని, ఎంటికలు పెంచుకోవాలని ఆశ. మా అన్న అన్నాడు, ఏంటమ్మా ఇది ఎట్లా అయిపోయాడు? అమ్మ పాలు తాగుతాడు కదా, పాలల్లో విషమేస్తే చనిపోతాడు. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం ఒక విశిష్ట అతిథితో ఉన్నాం. ఈ తరానికి తెలిసినా తెలియకపోయినా ఆ పాటలు అయితే ఈ తరానికి కూడా ఇప్పటికి కూడా వినపడుతుంటాయి. గోల్డెన్ పీరియడ్ ఒకటి నడిచింది. దాదాపు 72 వరకు కూడా పాటలు పాడారు స్వర్ణలత గారు. స్వర్ణలత గారి అబ్బాయి అనిల్ రాజు గారు మనతో ఉన్నారు. అనిల్ రాజు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. స్వర్ణలత గారు అనేది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పేరు చిత్ర పరిశ్రమలో సింగర్గా. సుమారుగా ఎన్ని పాటలు పాడి ఉంటారు సార్ అమ్మగారు? 8 భాషల్లో వేల సాంగ్స్ పాడింది. ఓకే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, కొంకణి, తుళ్ళు, అన్ని భాషల్లో పాడారు. సూపర్ అండి. మర్చిపోక రిమైండ్ చేద్దాం మన ఆడియన్స్కి కూడా. అమ్మగారు పాడిన పాటల్లో మర్చిపోక 4 పాటల పేర్లు చెప్తారా? అప్పు చేసి పప్పుకోడిలో కాశీకి పోయాను రామహరి, అన్నదమ్ముల్లో ఎక్కుమామ బండెక్కుమామ, రాణి రత్నప్రభలో నీటైనా పడుచున్నది, తర్వాత పల్లెటూరు వాళ్ళమండి, తర్వాత మంగమ్మ శబ్దములో ఆ ఊరు నీది కాదు ఈ ఊరు నాది కాదు, తర్వాత పవిత్ర బంధంలో గలగల గజ్జల బండి. వానశ్రీ గారికేమో సుశీల గారు పాడారు, గీతాంజలి గారికేమో మా అమ్మ పాడింది స్వర్ణలత. అందులో ఇంకొక పాట ఉంది, తంత్రాల మామయ్య నీ మంత్రాలకు చింతకాలు రాలవయ్య. ఓకే, అది అమ్మ పాడింది. అంటే మొత్తం కూడా స్పెషలిస్ట్ అంటారు కదా, హాస్య గీతాల స్పెషలిస్ట్ అంటారు కదా. ఎట్లా అది హాస్య గీతాల స్పెషలిస్ట్ అని ఎలా ముద్ర పడిపోయింది అమ్మగారి సాంగ్? అంటే ఫస్ట్ సినిమా కస్తూరి శివరావు గారితో తొలిసారిగా మాయిరంబ అనే సినిమాలో పాడింది. కస్తూరి నిర్మాత, నటుడు.
తర్వాత ఎంఎస్ రామారావు గారితో కూడా పాడింది. అంటే ఇంత రేజింగ్లో ఉన్నప్పుడు రెమ్యునరేషన్లు పారితోషికాలు ఎలా ఉండేయండి అమ్మగారికి పాటలు పాడినప్పుడు? అప్పట్లో 300. ఓ అప్పట్లోనే 300, తర్వాత 500 వరకు వచ్చింది. 300, 500 అంటే అప్పట్లో నాకు తెలిసి 50 రూపాయలు 100 రూపాయలకి ఎకరం పొలం 2 ఎకరాల పొలం ఉన్నట్టున్నాయి కదా అప్పట్లో. అవును. అమ్మగారికి ఒక నిక్ నేమ్ ఉండేది అన్నారు కదా స్వర్ణలత గారు, అలానే అచ్చం తను బంగారు ఆభరణాల స్వర్ణలత పేరు అట్లనే పిలిచేవారు ఇండస్ట్రీలో. అంటే ఈ రోజు వేసే బంగారు రేపు వేసేది కదా అమ్మ. అంటే స్వతహాగానే బాగా ఆస్తిపరురాలు, అంటే బాగా ధనవంతురాలు. వాళ్ళ నాన్నగారికి షాగలమారులో పొలాలు లారీలు ఉన్నాయి, పొలాలు బాగున్నాయి. ఓకే ఓకే. ఇంకా తర్వాత ఈమె సంపాదన పెద్ద కూతురు అమ్మ కుటుంబానికి. ఇక్కడి నుంచి ₹1 అలా వేసేది. వాళ్ళ నాన్నగారు మా తాతయ్య గారు బాగా కూడా పెట్టేవారు. కొన్నారు ఆస్తులు కొన్నారు బట్టికి బాగా. తమిళనాడులో హైదరాబాద్లో ఆస్తులు లేవు కానీ తమిళనాడు కడప అక్కడ బాగున్నాయి. ఓకే. ఇప్పటికీ ఉన్నాయి ఆస్తులు? ఇప్పటికి ఉన్నాయండి. ఓకే. దాదాపు ఎన్ని ఉంటాయి సార్? ఒక 500 కోట్లు ఉంటుందా మొత్తం ఆస్తి టోటల్గా ఉంటుంది. ఉంటుందా? ఎంతమంది మీరు సంతానం? 6 కొడుకులు 3 కూతుర్లు. ఓ 9 మంది. 9 మంది. అంత బిజీ షెడ్యూల్ కదా బాగా. అవును. ఎట్లా మేనేజ్ చేశారు పిల్లల్ని? మా నాన్నగారు కూడా అడిగేవాడు, కానీ మా నాన్నగారికి పోటీగా చదివించింది అమ్మ. మా నాన్న డాక్టరు. ఓకే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అలాగనే మమ్మల్ని అందరినీ బాగానే చూస్తూ వచ్చేది. ఎంతమంది మొత్తం సంతానం? 6 కొడుకులు 3 కూతుర్లు. 3 కూతుర్లు. ఏం చేస్తున్నారు ఇప్పుడు మిగతా వాళ్ళంతా? పెద్ద ఆయన ఏమో సినిమా యాక్టరు. ఓకే. మిగతా వాళ్ళంతా అమెరికా న్యూయార్క్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. సెటిల్డ్ మొత్తం అంతా వెల్ సెటిల్డ్. ఇప్పుడు భానుచంద్ర గౌరవ నాన్నగారు అని చెప్పారు కదా, ఆయన వేణుగారు అని చెప్పారు. అవును. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని హెచ్ఎంఈలో పనిచేసేవాడు అప్పుడు. ఓకే. అప్పట్లోనే గాంపోట్ రికార్డింగ్లు బాగా అమ్ముడుపోయినాయి అమ్మాయి. అప్పట్లో వేలల్లో అమ్ముడుపోయినాయి. అప్పుడు వేణుగారు మా అమ్మగారికి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆయన ఆ సినిమాకి పనిచేశారు? లేదు, తర్వాత అంటే పరిచయం చేశాడు. కస్తూరి శివరావు గారికి పరిచయం చేశాడు. సువర్ణ దక్షిణమూర్తి ఈ మాయిరంబ అనే సినిమాకి, పరమానంద శిష్యులు అనే సినిమాకి. అక్కడ నుంచి ఈ సినిమా ప్రస్థానం మొదలయ్యి ఇలా పాటలు అంచెలంచెలు. ఇంకా అంటే ఎక్కువ అప్పట్లో జిక్కి కిష్టమేని గారు ఉండేవారు. జిక్కి గారు తెలుసుగా. ఆవిడ ఎక్కువ కామెడీ పాటలు పాడేది. అమ్మగారు వచ్చిన తర్వాత ఏమో గొంతు ఒక కంచులాగా మోగేది. అందరు బట్టి లీలా గారిని జమున రాణి గారిని మానిపించేసి అమ్మను కామెడీ సాంగ్స్గా పరిమితం చేశారు. ఓకే. గిరిజా గారికి అచ్చం గిరిజా గొంతులాగానే ఉంటుంది అమ్మది. అప్పుడు గిరిజా గారికి, మీనా కుమార్ గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తల్లి సంధ్యారాణి గారికి, సూర్యకాంతం గారికి, ఛాయిదేవికి అన్ని కామెడీ సాంగ్స్. సత్యహరిశ్చంద్రలో వానశ్రీకి పాడింది. ఆడ నీవు ఈడ నేను ఎన్నాళ్ళు తాళగలను చందమామ. ఇంకా తిరుగులేని లోటు. ఎస్ రాజశేఖర్ గారి మ్యూజిక్లో ఎన్ని పాడిందో, లెక్కలేని పాటలు పాడింది. కానీ డిమాండ్ కూడా చేసేదంట. అవునా? ఓకే. మేల్ సింగర్స్ అంటే ఇప్పుడు ఘంటసాల గారు, ఇంకా ఘంటసాల గారు, పిఠాపురం నాగేశ్వర గారు, మాధవి సత్యం గారు, పివి శ్రీనివాసరావు గారు, బి గోపాలం గారు, సత్యారావు గారు, జేవి రాఘవులు గారు. జేవి రాఘవులు గారు మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత పిఠాపురం గారితో ఎక్కువ పాడారు. అమ్మగారిది రాయలసీమ షాగలమార్ అనే ఊర్లో 1928 మార్చి 10 పుట్టింది. వాళ్ళ నాన్నగారు డ్రామా యాక్టర్ రామసుబ్బన్న, గాలి సుబ్బమ్మ. ఏమో పెద్ద కూతురు. ఏమో పేరు మహాలక్ష్మి. అసలు పేరు మహాలక్ష్మి. అయితే కమాల్ గారని కొండ సింకాసల కమాల్ గారు, అది కమలాపురం ఎర్రగుంట దగ్గరలో ఉంటుంది. ఆయన దగ్గర అమ్మగారు సంగీత ఓనామాలు నేర్చుకొని ఆయనే ఎక్కువ కచేరీలు తీసుకెళ్ళేవారు. మొట్టమొదటిగా ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడకముందు సోలాపూర్లో ఒక హిందీ సాంగ్స్ పాడింది. అప్పుడు అమ్మ వయసు 7 సంవత్సరాల పాప. 7 years నుంచి స్టార్ట్ అయింది పాటలు. అక్కడ వీరకంకరం వచ్చింది. తర్వాత ఆల్ ఇండియా రేడియో వాళ్ళు పిలిచారు. అప్పుడు అమ్మగారి వయసు 11 సంవత్సరాల పాప. నెల జీతం 50 రూపాయలు. 50 రూపాయలు జీతానికి పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి? లలిత గీతాలు కొద్ది రోజులే చేశారు. అందులో మాస్టర్ వేణు గారు మ్యూజిక్ డైరెక్టరు. భానుచంద్ర వాళ్ళ నాన్నగారు అమ్మగారి యొక్క స్వరానిని
ఫస్ట్ సినిమా అంకినేని నాగేశ్వరరావు గారిది మాయిరంబ, రెండో సినిమా పరమానంద శిశువులు, అందులో నటించింది పాడింది. పరమానంద శిష్యుల్లో నటించింది, సినిమా అంతా నటించింది. అప్పుడు గిరిజా గారు, కనకం గారు, మా అమ్మగారు. ఇప్పుడు ఆయన పేరు మీ ఆనందరాజు. ఆనందరాజు ఏ సినిమాలు చేశారు సార్? పెద్దరాయుడు, గ్యాంగ్ లీడరు, సింహరాశి, సూర్యవంశం, వీటన్నిటిలో మెయిన్ విలన్ ఆయన. అవును, ఆయన పెద్దోడు. ఓకే. ఎక్కడ ఉంటారు సార్ ఇప్పుడు? చెన్నైలోనే ఉంటున్నాడు. చెన్నైలో స్థిరపడ్డారా? ఓకే. ఎలా ఉంది మీకు, మీ అన్నగారు మీకు అంతా? మాట్లాడుకుంటుంటాం, పెద్ద ఎవరి సంపాదన ఉన్నది అంతే. పుట్టినప్పుడు ఏమో అన్నదమ్ములు, పెరిగే కొద్దీ దాయాదురు. అవునా? దాయాదుల స్టేజ్కి వచ్చారా? ఓకే. ఎక్కడ పడేది కదా మీకు? అంటే మేము మమ్మీ ఉన్నంతవరకు ఎప్పటికీ మా మమ్మీ గారి మాట మేము వినాలి. వచ్చిన భార్యల మాట వినాలంటే నాకు ఇష్టం ఉండదు. సంపాదన అంతా మా అమ్మదే. ఓకే. ఆమె చనిపోయేంత వరకు అమ్మగారు ఎప్పుడు నవ్వుతూ ఉండేది. ఏ రికార్డింగ్కి వెళ్ళినా బాధ పెట్టడం అంటూ నాకు ఇష్టం ఉండదు. అక్కడ పడుతూ వచ్చేది మా ఇద్దరికి. కొద్దిగా మీ అన్నగారు కొంచెం రెబలా, అంటే భార్య మాట బాగా వింటారు. నాకు అది నచ్చదు. ముందు మా అమ్మ సంతోషపడాలి, అది నా ఆశ. ఓకే. అమ్మగారి మీద కూడా తిరగబడేవాళ్ళ? అంటే ఐ మీన్ వాదోపవాదాలు మమ్మీకి ఇష్టం ఉండదు. మమ్మీ ఆమె సైలెంట్గా నవ్వుతూనే ఉంటుంది అంతే. ఎప్పుడు ఆమెకు ఒక నేమ్ ఉండేది, కామెడీ పాటలు పాడే స్వర్ణలత అని. మరి ఎలా ఉండాలి? సంతోషంగానే ఉండాలి. కానీ ఆ స్థితి నేను ఒప్పుకోను. ఒకరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడితే బాగుంటుంది కదా అని అన్నాడు మా అమ్మను. ఆవిడ మా వదిన అన్నది. మా అమ్మగారికి ఆ స్థితి లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఆమె సంపాదించింది, పేదరికం అంటే తన జీవితంలో తెలీదు. అసలు ఒక జమీందారు లాగా, ఒక ఓదాగా, రాయలసీమ పులిబిడ్డలాగా ఒళ్ళంతా బంగారు రంగులు వేసుకుండేది. ఓకే. అలా ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతా ఉన్నారు అన్నయ్య గారు ఇద్దరు కలిసి. నేను అస్సలు ఒప్పుకోను. గొడవ అయిందా? గొడవ. ఓకే. ఎవరు చూసుకున్నారు అమ్మగారు లాస్ట్ వరకు? నేనే చూసుకున్నా. మీరే చూసుకున్నారా? అమ్మగారు ఎలా జరిగింది అది? అంటే అమెరికాలో 6 నెలలు ఉండేది, ఇండియాలో 6 నెలలు ఉండేది అమ్మ. అమెరికాకు పోయి వచ్చాము ఇద్దరం, అమ్మ మీరు కూడా వెళ్ళారా? నేను కూడా చాలాసార్లు వెళ్ళా. అంటే ఎక్కువ 6 కొడుకులు పుట్టేమే కానీ ఆమెతో పాటు ఎక్కువ ఉండేది నేనే. ప్రతి రికార్డింగ్ నేను వెళ్తా, నేను లేదు మమ్మీ పోదు. అంతేనా? దేశాలకు కూడా, లండన్ వెళ్ళాలన్నా, తర్వాత అమెరికాకు నేను, సత్యం గారు, జిక్కి గారు, జమున రాణి గారు విదేశాలకు వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళా చిన్న కొడుకు నేను ఉండాలా, అది అమ్మ ఆశ. ఓకే. రికార్డింగ్కి వెళ్ళేవాళ్ళు అన్నారు ఆ రోజుల్లో. ఘంటసాల గారు వీళ్ళందరితో. ఘంటసాల గారు మహానుభావుడు అండి. మా అమ్మగారు అప్పుడు రికార్డింగ్ అందరు కలిసి ఉండేవాళ్ళు, ఆర్టిస్టులు అంతా. రమణమూర్తి గారు, ఆర్టిస్టులు కూడా అందరు కలిసి కూర్చుండాలి. అప్పుడు అలా రికార్డు జరిగేది. అప్పుడు రమణమూర్తి గారు, రీటా గారికి అన్నపూర్ణలో పాడింది రత్నమో రత్నమో మట్టగట్స్లో ఉండేనా మా అనే పాట. రమణారెడ్డి, రీటా గారు ఉన్నారు, ఘంటసాల గారు ఉన్నారు. రమణారెడ్డి గారు సన్నగా ఉంటాయి అన్నారు. అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, ఏదన్నా లంచ్కి రావాలంటే టైం ఉంటే వచ్చేవాళ్ళు, లేకపోతే అక్కడే తినేవాళ్ళు. మమ్మీ, మేము బ్రాహ్మణ్స్ కదా, మమ్మీ కూరగాయల పలావ్ బాగా చేస్తుంది. ఓకే. వెజిటబుల్ పలావ్. స్వర్ణ ఏం తెచ్చావు? స్వర్ణ అమ్మ అంటాడు అంతే. అమ్మాయి ఎంత ఘంటసాల మాస్టర్ గారు మహానుభావుడు, చాలా మంచి వ్యక్తి. అప్పుడు మా అమ్మగారికి రాయలసీమ కాబట్టి చెనిక్కాయలు ఊరిపిండి అంటాం రాయలసీమ భాషలో. శనక్కాయల ఊరిపిండి అంటే ఆ రాయలసీమ భాష అలాగా. చాలా బాగుంది. స్వర్ణలతమ్మ గారు, నీ పాట ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, నువ్వు చేసే ఆ వంటలు కూడా అంత మాధుర్యం అన్నాడు ఆయన. నేను చాలా విగ్రహం అండి ఘంటసాల మాస్టర్ గారు. ఆయన చూస్తే భయపడాల్సి ఉండేది. కానీ పోటీగా మా అమ్మగారు భయపడకుండా పాడేది. భయపడాల్సి అంటే బాగా హైట్, ఆ పర్సనాలిటీ విగ్రహం లాగా ఉంటాడండి మహానుభావుడు. అసలు అలాంటి గాయకుడు ఇంకా పుట్టకపోడు.
మీరు ఆర్టిస్టులు కూడా ఉండేవాళ్ళు అన్నారు, షూటింగ్ కదా రికార్డింగ్కి వెళ్ళేవాళ్ళు అన్నారు, చూసేవాళ్ళ ఆర్టిస్టులు ఎవరెవరు ఉండేవాళ్ళు, ఎవరెవరు పరిచయం బాగా అప్పట్లో ఈశ్వర లక్ష్మి, రీటా గారు, రమణమూర్తి గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు. అవునా? అందరూ చూసేవాడిని నేను. అవునా? ఓకే ఓకే. ఎలా ఉండేది మీరు చూసినప్పుడు? మీకు ఎట్లా ఉండేవాళ్ళు సెట్లో వాళ్ళంతా? ఆ ఆనందం వేరండి, రాదు. ఇప్పుడు హైదరాబాద్ అంతా షిఫ్ట్ అయ్యారు, కానీ ఎన్టీ రామారావు గారిని చూడాలంటే మెడ్రాస్లో ఎన్టీ రామారావు గారి ఇంటి ముందర ఎన్ని బస్సులు ఉంటాయో. మా అమ్మ రాయలసీమ కదా, మా అమ్మగారిని కూడా చూడడానికి ఎన్ని బస్సులు వస్తాయో చెప్పలేం. అక్కడి నుంచి ఇటు వచ్చేవాళ్ళ? అక్కడి నుంచి ఇటు వచ్చే తిరుపతికి వచ్చేవాళ్ళు, తిరుపతి నుంచి వచ్చిన మెడ్రాస్కి వచ్చేవాళ్ళు అలాగే. ఓకే. కానీ అంత మహానుభావు నాగేశ్వరరావు గారిని చూశాను. తర్వాత కాంతారావు గారు అంటే ఇంక చెప్పలేం. ఎట్లా కాంతారావు గారు? చాలా మంచి, అంటే కాంతారావు గారు ప్రతి సినిమాలో అమ్మబడింది. అవునా? ఓకే ఓకే. కాంతారావు గారు 100 సినిమాకు వాళ్ళ సంతూరుకు వచ్చాం, నేను జానకమ్మ గారు, ఆర్టిస్టులు అందరం వచ్చాం. ఓకే. అట్లా వచ్చి వర్క్ నడిచేది బాగా. ఓకే. చాలా పెద్ద ఇల్లు అండి. ఎవరిది? కాంతారావు గారిది. ఎక్కడ? చెన్నైలో? చెన్నైలో. సొంతమా? ఇంద్రభవన్లో అంటే ఇల్లు. ఎక్కడ ఉండేది మీ ఇళ్ళన్నీ? పక్క పక్కన నైబర్స్ ఇల్లంతా? అంతా టీ నగర్ పాండి బజార్. ఓకే. మీరు ఉండేది కూడా అక్కడేనా? టీ నగర్ పాండి బజార్. మా ఇంటి పక్కనేమో తమిళ యాక్టర్ సూర్య గారు, వాళ్ళ ఇంటి పక్కన మనోరమ్మ గారు, తర్వాత శివాజ్ గణేష్ గారి ఇల్లు, రాజుబాబు గారి ఇల్లు. రాజుబాబు గారి సొంత ఇల్లా? అస్సలు 2 ఇళ్ళు ఉన్నాయండి. అవునా? ఓకే. చాలా ధనవంతులు వాళ్ళు, రాజుబాబు గారు. వాళ్ళ పిల్లలు కూడా ఇతర దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఫారెన్లో ఉన్నారా? వెల్ సెటిల్. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది వాళ్ళది? ఎప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏం లేవండి. ఏం లేవా అస్సలు? అలా చెప్తున్నారు కానీ బయట లేదండి. నేను కళ్ళార చూస్తూ వచ్చాను కదా, బోగ్ రోడ్లో 2.5 గ్రౌండ్ వాళ్ళ ఇల్లు. చాలా పెద్ద ఇల్లు, 2 ఉన్నాయి. అంటే ఎకరమా? ఎంత? 6 ఎకరం. 6 ఎకరం. ఓకే. మెడ్రాస్లో గ్రౌండ్లు అంటారు, మేము ఉండే ఇల్లు 5 గ్రౌండ్లు. ఓకే. 2.5 ఎకరాల మీద అయితే చాలా అసలు ఉందా ఇప్పుడు మీ ఇల్లు? ఉంది. ఓకే. ఇప్పుడుండే ఇల్లు బోగు రోడ్డు ఇల్లు అమ్మేసాం, మననే అమ్మేశాం. 100 కోట్లు ఒక ఇల్లు. 100 కోట్లు మననే అమ్మేశాం. 2.5 ఎకరాల ఇల్లు అది. ఎందుకు అమ్మేశామంటే కోడళ్ళు కొడుకులు అడుగుతారు, నువ్వు ఒక్కడే కాదుగా పుట్టింది, 6గురం కాబట్టి భాగాలు పంచేయమన్నదా? బెంగళూరులో ఉండే ఇల్లు అలాగే ఉంది. బెంగళూరులో తెలుగు ఆమె ఉండి కన్నడలో కన్నడ అమ్మాయిలాగానే పివి శ్రీనివాసరావు, స్వర్ణలత, పిఠాపురం స్వర్ణలత చాలా సాంగ్స్ పాడారు. కన్నడ ప్రభుత్వం మా అమ్మగారికి ఎకరా ఇల్లు ఇచ్చారు. 1 ఎకరంలో ఇల్లు ఇచ్చేసారు, కట్టించి ఇచ్చారు. సూపర్ కదా, మంచి ఆనర్ కదా, బాగా గుర్తించింది ప్రభుత్వం. చాలా. బెంగళూరులో ఉన్న ఇల్లు అట్లానే ఉందా? అలాగుంది. అది అమ్మడానికి లేదు ఇప్పుడల్లా. పిల్లలు ఉన్నారు కదా, మా తర్వాత వాళ్ళగా. ఇప్పుడు చెన్నైలో ఉంది, అమ్మేశారు. అమ్మేశాం. ఓకే, సూపర్ అండి. సావిత్రమ్మ గారు కూడా దగ్గర నుంచి చూసాను. సావిత్రమ్మ గారంటే అసలు దాన ధర్మములు చేయడంలో సావిత్రమ్మ గారు ది గ్రేట్ అండి. మీరు దగ్గర ఉండి చూసేవాళ్ళు ఇవన్నీ? నేను బాగా, ఆమె చనిపోయినప్పుడు కూడా చూసా. అవునా? మా అమ్మగారు నేను ఇద్దరం వెళ్ళాం. నిజంగా సావిత్రి గారేనా అనిపిస్తుంది చనిపోయినప్పుడు. కానీ వైభవం. సావిత్రి గారు బతుకునే దినాల్లో వాణశ్రీ గారి ఇంటికి ఆమె కారు నడుపుకొని వచ్చేది, ఏదో పని మీదగా వచ్చింది ఒకరోజు. మా అమ్మగారు నేను అక్కడే ఉన్నాం వాణశ్రీ గారి ఇంట్లో, చిన్నపిల్లని. ఇంకా అలాంటి వాళ్ళు రారు, మహానుభావులు రారు. అందరిని చూసా. ఎవరు? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తల్లికి బాడింది, భార్యాభర్తల అమ్మ. రమణారెడ్డి, ఆమె కనకమ్మ, చిట్టి కనకమ్మ, మాధవి సత్యం గారు, స్వర్ణలత గారు, పిఠాపురం గారితో ఎన్నో, ఘంటసాల గారు, సత్యరావు గారు, పివి శ్రీనివాసరావు గారు, ఎంఎస్ రామారావు గారు. అమ్మగారు ఎలా చనిపోయారు అనేదానికి ఎక్కడో విన్నాను, చంపేశారు అని చెప్పేసి విన్నాము. అది నిజమేనా? ఎందుకు ఆ స్టేజ్కి వచ్చింది? స్టేజ్ కాదండి, డబ్బు కోసం చంపేశారు అన్నది వచ్చింది బయటికి. నిజమేనా? అంటే ఆమెకు పొలాలు బాగా దండిగా ఉన్నాయి, బంగారు బాగుంది. మాకు తెలీదు. మేము ఎప్పుడు అమ్మ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినా 3 కార్లో వచ్చేది. ఏ కారులో వచ్చేది ఎవరికి తెలియదు. ఆ పొలాల విషయంలో కాస్త గొడవ ఉన్నది, ఎవరికి కూడా చెప్పలే ఆవిడ.
నంద్యాలలో ఒక లాయర్ ఉన్నాడు, ఆయన మెడ్రాస్లో ఉన్నాడు. అప్పుడప్పుడు అమ్మ కారు వేసుకొని వచ్చి చూసేది వెళ్ళేది. ఇవన్నీ నాకు తెలియదు కానీ అమెరికా వెళ్ళాం అమ్మ నేను. 6 నెలలు ఇండియాలో వచ్చింది. తిరిగి వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత 1997 మార్చి 5 1 గంటకు కొట్టారు. ఫస్ట్ డ్రైవర్ని కొట్టారు. డ్రైవర్ పక్కన నేనున్నా, నన్ను కొట్టారు. మమ్మీ చాలా లా ఉంటుంది. అప్పుడు కాస్త పెద్దకు డబ్బులు ఇవ్వాలని ఒక 4 లక్షల రూపాయల డబ్బు, అమ్మకు బాగా బంగారు ఉంది, కొద్దిగా బంగారు దాచుకొని అప్పటికి ఎవరికో తెలిసే మొత్తానికి తెలిసి కార్లో మీతో పాటు 4.5 లక్షల డబ్బులు బంగారం కూడా ఉంది. బంగారు ఉంది. ఓకే. అర్ధరాత్రి 1 గంట కొట్టారు. మార్చి 5. ఓకే. మార్చి 10 చచ్చిపోయింది. కొట్టిన తర్వాత హాస్పిటలైజ్ అయ్యారు. హాస్పిటల్లో అపోలో హాస్పిటల్కి చేర్చారు. కేకలు వేసేలకలు అక్కడ పొలాలు దగ్గర పొలాలు ఉంటాయి, చెనిక్కాయ చెట్లు, ఇలాంటి వరి పొలం అట్లా. మా ఏరియానే కదా తెలిసింది స్వర్ణలత గారని. మార్చి 10 ఆమె పుట్టినరోజు. మార్చి 10 పుట్టినరోజు. పుట్టినరోజు రోజే చనిపోయింది. ఇప్పుడు అమ్మది జయంతి రెండు ఒక రోజు. 10 సంవత్సరం నేను గ్రాండ్గా చేస్తా. ఓకే. అది తీరని లోటు. ఇది మామూలు రికార్డుగా స్వర్ణలత గారు 9 సంవత్సరాల వయసులో పాటలు పాడుకుంటూ ఇంత జర్నీ కొనసాగించడం అంటే అది రాయలసీమ మన ఆంధ్ర దగ్గర. అవును. తెలుగు అమ్మాయి, తెలుగామ అన్ని భాషల్లో, అందులో హిందీ చక్కగా పాడుద్ది. ఎందుకంటే షాగలమర్లు అందరూ ముస్లిమ్సే. ఓకే. ముస్లిమ్స్ పండగకి రావాలంటే మా మమ్మీ మెడ్రాస్ నుంచి వచ్చి ఆ జెండా ఉంటుంది కదా సాయిబులకు, అది పీర్ల పండగ ఫస్ట్ మా అమ్మే ఇవ్వాలి. ఓకే. మరవలేను అసలు. బంగార ఆభరణాల స్వర్ణలత. మీరు ఎవరైనా సుశీల గారిని అడగండి, వసంత గారిని అడగండి, లీలా గారు, జమునారాణి గారు, ఎవరు అడిగినా అసలు సింగర్ లాగా ఉండదయ్యా మీ అమ్మ, ఒక జమీందర్ లాగా. షూటింగ్కి వస్తే అన్ని నగలు వేసుకుండేది. చెప్పలేం. వాణేశ్వరి గారు అంటారు అప్పుడప్పుడు. రమణమ్మ అంటది, సింగర్ రమణమ్మ. ఆమె కొత్తగా సినీ ఫీల్డ్లోకి వచ్చిందంట. ఎస్ రాజేశ్వర గారి దగ్గర మా అమ్మ పోయి ముందు కూర్చున్నది. ఈ రమణమ్మ ముందు మా అమ్మ పాడిన పాటలన్నీ ఈమె కచేరీల్లో పాడేదంట. స్వర్ణలతను చూస్తానా అని అనుకున్నదంట. ఎస్ రాజేశ్వర దగ్గరికి పోయింది. ముందు మా అమ్మ పోయి కూర్చున్నది. బాగా ముద్ద ముఖం, కలరింగ్ ఇంటికి అమ్మకి. సినిమాలో యాక్ట్ చేసింది కదా అంటేనే అప్పుడు స్వర్ణలత రావణ అని కొత్త అమ్మాయి, మన జేవి రాఘవులు గారి స్వయాన చెల్లెలు అంటే మా అమ్మను గట్టిగా వాటేసుకున్నదంట. అమ్మ స్వర్ణలత గారు అంటే మీరేనా అని చూసి, ఒక సింగర్ లాగా లేదండి, ఒక పెద్ద జమీందర్ లాగా రవణమ్మ ఇప్పటికి అంటారు నాతో. అంత బంగారు వేసేది అమ్మ. అసలు ఆర్థిక ఇబ్బందులు అంటే తెలియదు. ఒకరోజు బాలమూరుల కృష్ణ గారి ఇంటికి వెళ్ళాను నేను. మహానుభావుడు, సంగీత విద్వాంసుడు కదా. వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేసిన తర్వాత ముందుగానే ఎవరు వచ్చారంటే స్వర్ణలత గారు అబ్బాయినండి అన్న. అయ్యరా ఎక్కడ స్వర్ణలతమ్మ గారు, స్వర్ణలత గారితో కూడా నేను పాడానండి అన్నాడు. అడిగా ఏ పాట పాడిందంటే ఇప్పుడా, ఎప్పుడో నాయన సుశీల గారి కంటే ముందు వచ్చింది మహానుభావురాలు. నేను చాలా స్టన్ అయిపోయా. అంకుల్ అమ్మగారి ఫంక్షన్ పెడుతున్నా, మీరు రావాలంటే. ఎందుకు రా నాన్న, తప్పకుండా. వచ్చాడు. ఏం చేశారు ఫంక్షన్ అంటే? అమ్మగారి ఫంక్షన్ మార్చి 10 జయంతి వర్ధంతి జరుపుతాను కదా ప్రతి సంవత్సరం. అమ్మగారి పేరుతో జిక్కి గారికి ఇచ్చాను అవార్డు లాగా. తర్వాత కస వీర కంకణం లాగా ఇచ్చాను. జిక్కి గారు బతికున్నప్పుడు. జిక్కి గారు మా అమ్మగారు బాగా ఫ్రెండ్స్ ఇద్దరు. ఇప్పుడు అమ్మగారి పేరు మీద ఏమైనా చేశారా పుస్తకాలు కానీ, లేకపోతే? పుస్తకం చేస్తున్నాను ఇప్పుడు. చేస్తున్నారా? ఆ ఫొటోస్, అరుదైన ఫొటోస్ కావాలి నాకు, చేస్తున్నా. కలెక్ట్ చేస్తున్నారా? ఓకే. ఫొటోస్ అప్పట్లో ఘంటసాల గారితో, ఇంద్రమ్మ గారితో చాలామంది సన్మానాలు చేశారు. అవన్నీ జయంతి సత్యం గారు ఉండేవారు, మీ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఆయన దగ్గర ఉండేటి. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడో అన్ని చాలాసార్లు వెతికా. సంజీవ్ కిషోర్ దగ్గర ఉన్నాయని అడిగాను. మన ఒకరోజు రాంప్రభ గారు నాకు స్వయంగా ఫోన్ చేసి, ఆమెకు ఫస్ట్ సినిమాలోనే పాడిందట మా అమ్మ. అనిల్ అమ్మాయి పాతకాలపు చీరలు ఉంటాయి కదా, అవి తీసుకొని రా అన్నది. ఎందుకమ్మా, ఒక 2 లక్షలు పెట్టి చీర కొంటే హాయిగా ఉంటుంది కంటే, అసలు ఆ చీరే వద్దన్నది. 2 లక్షల రూపాయల చీర నాకు అక్కర్లే. అప్పుడు కొనిస్తానన్నారు 2 లక్షలు పెట్టి. నేనే కొనిస్తానన్నా. ఆమె ఏమన్నదంటే,
అమ్మగారు పాత చీరలు ఉన్నాయి కదా మా కాలంలో, రాంప్రభ కంటే ముందు వచ్చింది అమ్మ, ఆ చీరలు తీసుకురా అన్నది. ఏంటమ్మా అన్న, నేను శాంతకుమారి కూతురు షారన్ ఒక ఆమె ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళా. మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్. శాంతకుమారి చిన్న కూతురు, పెద్ద కూతురు పద్మ ఇక్కడే ఉంటుంది అమ్మగారు అని. ఆ చీరలలో బంగారు జరీ ఉండేదంట. ఓ అవునా? బంగారు జరీ ఉండేది పట్టు చీరలో? పట్టు చీరలో. ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? ఒక 500 ఉంటాయి. అవునా? అన్ని దాచి పెట్టుకున్నా. నాకు ఇష్టం మా అమ్మాయి అంటే. బంగారన్నా ఎంత దెబ్బలైనా నేను బంగారు కానీ చీరలు కానీ నేను ఇవ్వనన్నా. ఒకరోజు వైజాగ్ నుంచి ఒక అతను వచ్చాడు, చీరల వ్యాపారం చేసేవాడు, పట్టు చీరల వ్యాపారం. పాత కొంటాడు. పాటకు ₹1,00,000 ఇస్తాను సార్, ఆ చీర ఇస్తావా అన్నాడు. ఏంటి అని అడిగా. అప్పుడు అతను కూడా చెప్పాడు. ఓహో, అతను చెప్పాడా బంగారం ఉందని? దాంట్లో మరి ఆ దినాల్లో ఒక చీర అప్పట్లోనే 1000-2000 అంట. సావిత్రమ్మ గారిని, ఎందుకంటే సావిత్రమ్మ గారిని చూశాను, గిరిజమ్మ గారిని చూశాను. గిరిజ గారికి అచ్చం గిరిజ గొంతులాగానే పాడేదమ్మ. వాళ్ళిద్దరు, మా అమ్మగారు గిరిజ గారు, సురభి బాలసరస్వదేవి గారు, రీట గారు, తర్వాత మీనాకుమారి గారు, గీతాంజలి గారు. వాళ్ళ అనుభవాలన్నీ వేరండి. ఇంకా అలాంటి వారు రారు. గిరిజమ్మ గారు చనిపోయిన అలా అంటున్నారు కానీ వాళ్ళ కూతురు నాకు బాగా పరిచయస్తురాలు. ఇప్పుడు మెడ్రాస్లో మేము కలుస్తుంటాం. వాళ్ళ వైభాలు రావు. సురభి బాలసరస్వతికి ఎన్ని పాటలు పాడింది అమ్మ, లెక్కలేని పాటలు పాడింది. ఇప్పుడు ఎక్కడున్నారండి గిరిజ గారి ఫ్యామిలీ అంతా? గిరిజ గారి ఫ్యామిలీ పతనం అయిపోయింది కానీ కూతురు ఉంది. అమ్మాయి ఇది చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మెడ్రాస్లోనే ఉంటుంది. ఫోన్ టచ్లో కలుస్తుంటాం. మద్రాసులో ఉన్నారా? అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. కానీ మహానుభావుడు సలీం గారు కూడా ఉండేవారు మా ఇంటి దగ్గరే. సలీం గారి ఇల్లు మా ఇల్లు దగ్గర. సలీం గారు అంటే ఇది గొప్ప డాన్సర్ కదా, గొప్ప డాన్స్ మాస్టర్. రామారావు గారు. అవును, మా అమ్మగారికి బాగా పరిచయం. మా అమ్మగారికి చాలా పరిచయం. ముస్లిమ్స్ ఆయన చాలా మంచి వ్యక్తి. అట్లా మా అమ్మ సలీం మాస్టర్ కూడా లాస్ట్ రోజుల్లో ఇబ్బంది పడ్డారు చాలా. కానీ చాలా పతనం అయిపోయాడు. కారణం అంటే ఆయనే చేతలారు చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే సలీం మాస్టర్ అనే ఒక బ్రాండ్, ఆయన గురించి ఒక పేరు తీస్తే ఇప్పుడు సూపర్ స్టార్లు అందరూ, రామారావు గారి దగ్గర నుంచి, శివాజీ గణేశన్ గారి దగ్గర నుంచి అందరికి ఆయనే చేశాడు. అలాంటి వ్యక్తి చివరికి నా చేతల గుండా నేను 50,000 ఇవ్వడం, అసలు మహానుభావుడికి నమస్కారం చేస్తాను ఎక్కడున్నా. కానీ అలాంటి వ్యక్తి అంత చివరికి మన సినిమా యాక్టర్ సూర్య వల్ల ఆయన దాన ధర్మాలు చేశాడు. వాళ్ళ ఫాదర్ మెడ్రాస్లో చనిపోతే అంత్యక్రియలకి దహన కార్యక్రమాలన్నీ ఆయన చేశాడు. ఓకే. కానీ ఆయన చూడడానికి చాలా బాధపడతారు. ఎందుకు సార్? డిసిప్లిన్ లేక అంటే అని మీను అంటే కాదు. అది అక్కడ మెడ్రాస్లో ఎలా ఉంటుందంటే ఎవరికన్నా బాడుగా అద్దెకి ఇస్తారు కదా, సామాన్యంగా పోరు ఇంట్లో ఉంచి ఇల్లు ఆక్రమించుకుంటారు. ఓ అవునా? అలాగనే ఒక ఇల్లు రాజబాబు గారి ఆక్రమించుకున్నారు, కబ్జా చేసి పడేసి. మా ఇంటి పక్కనే రాజబాబు గారి ఇల్లు. మరి ఎట్లా మరి అది లాగేసుకున్నారా లేదా అంతనా అయిపోయిందా? అది ఇంకా నాకు తర్వాత తెలీదు. తర్వాత పిల్లలు నాకు కొన్ని చెప్పారు. అలాంటివి కూడా ఉంటాయి మెడ్రాస్లో. మెడ్రాస్లో ఎవరికి ఖాళీగానే ఉంచొచ్చు కానీ ఇల్లు ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు. ఇదే ఇంకా అయిపోయి అదే సంవత్సరం ఉన్నాడంటే కబ్జా చేసుకుంటారు. ఎందుకంటే అది బాగా ప్రైమరీ కదా చాలా. అలా అప్పుడు ఏం చేశాడు మన సలీం గారు అంటే ఎవరినో మనిషి పెట్టి కొట్టించాడు. అది పోయి అతని తగిలి చనిపోయాడు. అది ఆయన కేసు అయింది. ఎంతమంది చేసినా కానీ ఆయన చివరికి కోలుకోలేకపోయాడు. ఇంకా భార్య మొత్తం అమ్మేసుకొని వెళ్ళిపోయారు. చాలా పతనం అనుభవిస్తూ వచ్చాడు మహానుభావుడు. ఎంత వైభవం. అప్పుడు ఎన్టీ రామారావు గారు తమిళనాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు బర్త్డేకి ఎంతమంది వచ్చారు. మా అమ్మగారు కూడా వెళ్ళారు. సలీం గారి కొడుకు బర్త్డేకి ముఖ్యమంత్రులు వచ్చారు. అంత వైభవం, అంత వైభవంగా బ్రతికాడు ఆయన. అయితే నాకు ఇంకొకటి తెలిసింది. మీ మీద మీ బ్రదరు కోర్స్ ఏదో సమ్ము మీలో ఏదో మగపిల్లాడయ్యండి ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. అది కాదు,
నేను లాస్ట్ కొడుకును. ఉమ్. నన్ను చాలా ప్రేమిస్తూ వచ్చేది మా అమ్మ. ఉమ్. ఎంత ప్రేమిస్తూ వచ్చేదంటే ఒక 16 సంవత్సరాల వరకు బాగానే ఉన్నా. ఉమ్. చదువు అవ్వడంలో నాకెందుకు 4th క్లాస్ వరకు చదువుకున్న ఒక సింగర్ కొడుకును 16-17 సంవత్సరాల వయసు వచ్చేలకల్లా నాకు నా హావాభావాలన్నీ మారిపోయి ఒక్కకేసుకోవాలని, ఐబ్రోస్ పెట్టుకోవాలని, ఎంటికలు పెంచుకోవాలని ఆశ. అలాగ నేను ఎంటికలు పెంచుకున్నా. మగపిల్లడా అండి, ఆడపిల్ల లక్షణాలు వస్తున్నాయి? 16-17 సంవత్సరాల దాకా. ఎందుకు నేను ఈ లక్షణాలన్నీ అమ్మాయి లక్షణాలాగా ఉంటే మా అన్న అన్నాడు, ఏంటమ్మా ఇది ఇట్లా అయిపోయాడు, మనకు ఎనుములు అంటాం మేము రాయలసీమలో, గేదెలు, అమ్మ పాలు తాగుతాడు కదా, పాలలో విషమేస్తే చనిపోతాడు, మనకు అవమానకరంగా అంటే మా అమ్మ ఒప్పుకోలేదు మా అమ్మ. ఓకే, అంటే అదే మీరు మగపిల్లడండి, ఆడపిల్ల వేషాలు ఇవన్నీ వేస్తుంటే ఇంక ఇంటికి బాగా పొడవుగా పెంచుకొని కంప్లీట్గా నేను ఓకే ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తున్నారు. బొంబాయికి వెళ్ళిపోయా. మా కమిటీ వాళ్ళు ఉంటారు కదా, బొంబాయికి ఇంకా మారిపోదామని అక్కడ వెళ్ళిపోయా. ఓకే, మా అమ్మగారికి ఇష్టం లేదు. వచ్చింది, నాన్న నువ్వు ఎలాగన్నా ఉండరా, చీర కట్టుకో, ఏమన్నా చేసుకో, నేను చనిపోయేంత వరకు. అంటే ఇప్పుడు బహుశా సమాజంలో ఇజ్రాయలన్నా కొర్జలన్నా చిన్న సూపు ఎక్కువ. ఇండ్లు ఎవరు అద్దెకి ఇవ్వాలంటే మహా కష్టం. వాళ్ళని చూస్తే ఒక తేడా, ఇటు ఆడగా ఇటు మోగ తేడాగా సమాజం చిన్న చూపు చూస్తాడు. ఒక పెద్ద సింగర్ కొడుకు నేను, మా అమ్మగారికి ఇష్టం ఉండదు, నేనే సాగుతాను చెప్పి మా అమ్మగారు. అప్పుడు శివశంకర్ మాస్టర్ దగ్గర నేను డ్యాన్స్ నేర్చుకున్నా. ఒక 6 సంవత్సరాల వరకు ఆయన దగ్గర నేర్చుకున్నా. శివశంకర్ మాస్టర్ దగ్గర నేను అప్పుడు చీర కట్టుకుంటున్నా, దగ్గర ఒక 30 సంవత్సరాల వరకు చీర కట్టుకున్నా. అవునా? నగలు వేసుకుండేవాని. ఓకే, ఇంకా నగలు లేనిది శివశంకర్ మాస్టర్ గారు షెట్లీకి రానియడు. మేకప్ ఉండాలా, నగలు ఉండాలా. అలాగ నేను ఆయన దగ్గరే ఉన్నా. ఆయన దగ్గర శిష్యుడిగా చేశా శివశంకర్ మాస్టర్ దగ్గర. చేసి ఎన్ని సినిమాలు పని చేశారు సార్ శివశంకర్ మాస్టర్తో మీరు? ఆయనతో ఒక 100 సినిమాల దాకా అసిస్టెంట్గా చేశా. అవునా? తర్వాత కథ ఇది ఆల్రౌండర్ అనే సినిమాకు నేనే చేశా. ఆల్రౌండర్లో అత్తర్ సాహెబ్ అనే పాటకి పెద్ద హిట్ పాట కదా ఆ పాట. 2 లక్షలు తీసుకున్నా శారది స్టూడియోలోనే. ఆల్రౌండర్లో రాజేంద్ర ప్రసాద్ గారి అత్తర్ సాహెబ్. అట్లా నేను ఆయన దగ్గర నేర్చుకుంటుంటే ఇంకా మా అన్నగారికి నా మీద కొద్ది కోపమే. ఫుల్గా తాగేవాడిని, ఇంకెవరు నాతో మాట్లాడేవారు కాదు. మా బంధువులు కానీ, మా నాన్నగారు కానీ, మా పెదనాన్నగారు కానీ ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. మా అమ్మ ఒక్కతే నన్ను చూస్తూ వచ్చింది. ఎన్నడే కానీ అంటే ఒక కుటుంబంలో ఇలాగ పుడితే శోభ అనేది ఉంటుంది, వేదన అనేది ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు బాధపడలే. ఓకే, అట్లా మీ అన్నగారు ఆ టైంలో కోపడుతూ వచ్చాడు. వచ్చాడు. తర్వాత నేను మారిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ బలకరిస్తున్నారు. అందరు దగ్గర తీశారు, కుటుంబం మొత్తం దగ్గర తీశారు. దీనికి అన్నిటి కారణం మా అమ్మ సినిమాలో పాటలు అవ్వడం మానేసిన తర్వాత 74 ఆ ప్రాంతంలో అప్పారావు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు వచ్చారు. ఘంటసాల భార్య గారిని అడిగితే, అమ్మ స్వరల దగ్గర ఎక్కడున్నారు అంటే, ఆమె ఇప్పుడు పాడడం లేదండి, ఆమె క్రిస్టియన్గా మారింది కదా, పాడనన్నది. అప్పారావు గారు వచ్చారు. నేను పాడనండి, నేను క్రిస్టియన్ సాంగ్స్ పాడుతున్నా అని అన్నది. నేను బాగా తాగేవాడిని, చీర కట్టుకుంటూ వచ్చేవారు. అట్లా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మా అమ్మ ప్రార్థన చేయంగా ఆ జీవితం అంతా మార్చబడుతూ వచ్చింది. అప్పుడు చీరలు కట్టడం మానేసా. మళ్ళీ లైఫ్ ఇంకా టర్న్ అయింది, ఆనందకరంగా ఉన్నా. తర్వాత నేను చాలా సినిమాలు చేస్తూ వచ్చా. శివశంకర్ మాస్టర్ దగ్గర నుంచి ఇట్లా మహానుభావుడు. అలాంటి డాన్స్ మాస్టర్ ఇంకా రారు. క్యాసకిలి చేయరన్నా శివశంకర్ మాస్టర్ గారు, మాడ వెంకటేశ్వరరావు గారు, మహానుభావుడు. మేమిద్దరం ముగ్గురు ఉండేవాళ్ళు ఒకేలాగా. నన్ను అనేవాడు. ఒకసారి నేను ఫంక్షన్కి తీసుకెళ్ళా మాడ వెంకటేశ్వరరావు గారిని. తీసుకెళ్తే, రే నాగేశ్వరరావు గారి తర్వాత రామారావు గారి తర్వాత నా బెడ్రూమ్లో ధైర్యంగా పనుకున్నాడువి నువ్వు ఒక్కడివిరా అన్నాడు. ఏ మామయ్య అన్నా. అవునరా,
మహానుభావులు సరళతక్క, ఆ, ఎన్టీ రామారావు గారితో నాగేశ్వరరావు గారితో నేనంత బెడ్రూమ్లో పనుకునేవారి, వాళ్ళిద్దరి తర్వాత నా బెడ్రూమ్లో నువ్వు ఒక్కడెవరు పనుకుంటున్నావు అన్నాడు. ఎందుకు దగ్గర రానిచ్చేవాళ్ళు కదా ఆయన్ని ఎవరు? అంటే అంటే ఆ వేషాలు వేశారని దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. కాదు కాదు, ఆ, ఆయన చాలా బాగా మాటలు అలాగుంటాయి కానీ అంత గర్వకారణం. ఎన్టీ రామారావు గారు అంత బాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఎవరిని దగ్గరికి రానియడు మాడా గారు. అవునా? నన్ను బాగా తీసుకునేవాడు. ఆయన దగ్గర సేమ్ ఎలాగా శివశంకర్ మాస్టర్ గారు మాట్లాడుతారు అలాగే మాట్లాడేవాడు. ఫోన్ చేయమన్నాడు. అరే ఒరే అనలే నన్ను, వషే దానికి ఫోన్ చేయన్నాడు. ఎవరికి మావయ్య అన్న, అది మీ గురువు అది ఉందిగా అన్న. ఏ ఊరంటే శివశంకర్ మాస్టర్జీ అన్నట్టు చేశా. ఇంక చేస్తే తిడుతున్నాడు. వషే ఈ నటరాజు దిలీప్ చూడు డ్యాన్స్ ఏమేస్తున్నాడు, నీచు ఎక్కడ పోద్దండి, పక్కన మామయ్య గారు ఉన్నారు కదా, జీన్స్ ఎక్కడికి పోద్ది అని అంటున్నాడు. అంటే మాడయ్య గారు నన్ను, మాడ వెంకటేశ్వర గారు నన్ను మా అమ్మను అక్క అనేవాడు. నేను మామయ్య మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి అలా ఉండేవాళ్ళం. సూపర్ సూపర్. చాలా ఆ జ్ఞాపకాలను ఇప్పుడు నాకు అలాగనే ఉంటాయి. ఎప్పుడన్నా ఫిలిం నగర్కి వస్తే శాంబర్కి వెళ్ళినప్పుడు పక్కనే కదా ఇల్లు, మోహన్బాబు గారి ఇంటి పక్కనే, ఎప్పుడు వెళ్తా. నా తనేవాడు, అరే ఇది ఎంత అనుకుంటున్నావు చెప్పు మావయ్యన, ఇప్పుడు 10 కోట్లు రా అని అన్నాడు. అప్పుడు ఎంత కొన్నారు చెప్పలేము. మీ అమ్మ చెప్తుంటే మీ అమ్మకి ఇష్టం లేదు హైదరాబాద్ అంటే, అప్పుడంతా ఉచితమే ఉండేవాళ్ళం. ఓకే. శివశంకర్ మాస్టర్ పని చేసినప్పుడు అంటే శోభన్ బాబు గారు, శోభన్ బాబు గారు ఉన్నారా? ఓకే. శోభన్ బాబు సినిమాలో ఏం పని చేస్తారు మీరు? ముందడుగు. ఓకే. ఆయనతో అసిస్టెంట్గా వెళ్ళడం, అది ఉన్నప్పుడు ఛాయ్ తీసుకొచ్చి, అదే ఛాయ్ కాదురా ముందు ఒక స్టెప్ ఇవ్వాలి అని వేయించేవాడు. అసలు చూపించేవాళ్ళ కొన్ని ఆయన అన్ని చేయడు మా గురుగారు, కొన్ని నాతో చేయిస్తాడు, కొంత అలా చేయించేవాడు మహానుభావుడు. కానీ చాలా టాలెంట్. ఇంకా చనిపోతాడు అనంగా కారు వేసుకొని వచ్చా నేను కొంతమంది ఇజ్రాలం వస్తే పట్టుచీరలు రెడీగా పెట్టి ఉన్నాడు ఇంట్లో. ఇక్కడ మణికొండలో వెళ్ళాను. తన చేతలారా నాకు వంట చేశాడు, పెట్టాడు, పట్టుచీర ఇచ్చాడు. మహానుభావుడు. అలాంటి వ్యక్తి ఇంకా రాడు. అదే నేను చూడడం. ఆయన కుటుంబంలో కూడా చనిపోయే ముందు కొన్ని గొడవలు ఉంటున్నాయి కదా, చెప్పారు లాస్ట్ టైం. ఒక గొడవలు అంటే అండి, ఒక అలాంటి మహానుభావుడికి కోడలు అట్లా చేసింది కానీ అలాంటి మంచి వ్యక్తి ఇంకొకరు రారు. శివశంకర్ మాస్టర్ గారు, గురువు గారు అంత మంచి వ్యక్తి ఇంకొకరు రారు. అది ఆయనకి ది గ్రేట్ చెప్పచ్చు. ఎన్నడూ కూడా చేయి సాంచినోడు. కానీ చెప్తాడు, నేను ఇంకా చనిపోయేంత వరకు ఒక హోదాగా ఉండాలని ఇంకొక మాట అనేవాడు. ఎవరినో వస్తారు యాక్టింగ్ చేయడం ఏదన్నా, వానే కనిపెట్టుకొని ఉండకూడదు అంటాడు. చాలా సలహాలు ఇచ్చేవాడు కూడా. ఏ విషయంలో? దేంట్లో అయినా కానీ, డబ్బు విషయంలో కానీ, బంగారు నగలు కొనుక్కునే విషయంలో కానీ. ఒకరోజు నేను గురువుగారు ఏసీ ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నాం. ఆయన నగలు వేస్తాడు, నేను కూడా నగలు వేసుకుంటా. హిందీ వాడేవాడో వచ్చాడు, తెలుగు రాదు. గురువుగారు వానికి అస్సలు తెలియదు. ఐడెంటిటీ ప్రూఫ్ అంటాడు టీసీ. మా గురువు నేనే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అంటా ఇట్లా. అయినా గురువు గారికి ఎందుకని మంచిది ఆధార్ కార్డు ఇవ్వచ్చు కదా అంటే, ఎందుకు ఇవ్వాలి ఏ కూడా కారణం అంటే ఆ బ్యాగులో బంగారం ఉంటుంది. నేనన్నా తీసి ఇవ్వాలా లేదా ఆయనన్నా తీసి ఇవ్వాలా? ఇవ్వలేదే. తర్వాత పరువు నష్ట దాబా వేశాడు. అవునా? ఆ టీసీపైనా? ఓకే. వాడు వినడంలే. ఒక పెద్ద మంత్రి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, ఆయన కూడా చెప్పాడు. ఆయన శివశంకర్ మాస్టర్ అంటే వాడు ఇంటే కాదు నో అంటాడు వాడు. ఇంకా నీ కర్మ అని చెప్పేసి పరువునస్సు వేసేసాడు. కానీ అలాంటి వ్యక్తి రాడు. చాలా పాటలకి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి కదా, చాలా వచ్చాయి. నేషనల్ అవార్డు, డాక్టర్గా అవార్డు చాలా వచ్చినాయి. మగధీర పాట చేశారు కదా, అప్పుడు ఉన్నారా మీరు? నేను పాట అప్పటికి లేదా? మానేశారా? మానేశాను. చేస్తున్నాడు అప్పుడు. ఆయన ఏంటంటే నేను చనిపోయేంత వరకు చేయాలని
పని చేయాలా, సెట్లోని చనిపోవాలన్నాడు. కానీ ఆ ఆశ తీరకుండా పోయింది. ఓకే ఓకే. లాస్ట్ రోజుల్లో కొంచెం ఖాళీ ఉన్నా అంటే అది ఇంకా చెప్పలే. ఎవరు కూడా రాలేదండి చనిపోయినప్పుడు. ఎవరు రాలే. ఎందుకని అలా జరిగింది? ఎందుకో మరి అంత అందరు వచ్చేవా, ఆయన ఆయన ఎవరు రాలే. చాలా పెద్ద సినిమాలు చేశారు కదా. చాలా పెద్ద సినిమా లేదండి. చిరంజీవి గారికి చేశా, కృష్ణ గారికి చేశా, ప్రతి బాలకృష్ణ గారికి చేశారు, అందరికి చేశాడు. రాలే. కారణం ఏంటంటే కోవిడ్ కదా, చాలామంది పోయారు. కోవిడ్ టైంలో కదా. అప్పుడు నన్ను కూడా అడిగారు, నువ్వు వెళ్తున్నావు ఆయన కాడికి, అక్కడి నుంచి వస్తే ఇక్కడికి రావాక అన్నారు ఒక పెద్ద యాక్టర్ నాకు ఫోన్ చేసి. ఏమి అంటే కోవిడ్, ఎవరికైనా భయమే. కానీ నేను దూరం నుంచి చూసి తర్వాత నన్ను ఒక ఆయన, ఒక డ్యాన్స్ మాస్టర్ నన్ను ఫోన్ చేసి బొగ్గు తిట్టాడు. అవునా? మీ గురువు గారి కదా రాలంటే పరిస్థితులు అలా ఉన్నాయి, ఎవరికి అంటుకుంటుందో అని. కానీ మహానుభావుడు, చాలా బాధపడ్డా. ఇంకా అలాంటి డ్యాన్స్ మాస్టర్ రాడు. అత్తర్ సాహిబ్ పాట చేసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కదా పాట చేసింది, సాంగ్ చేసింది. అవును. ఎలా ఉండేవాళ్ళు మీతో రాజేంద్ర ప్రసాద్ గారు? అసలు చాలా బాగుంది. ఇప్పుడు కనిపిస్తే ఎప్పుడైనా కనిపిస్తే బాగా మాట్లాడతాడు, బాగున్నావా అంటాడు. కానీ మా ఇంటి పక్కలో ఉండేవాడు మెడ్రాస్లో రాజేంద్ర ప్రసాద్ గారు. కానీ ఆయనకి చేస్తా నేను ఎప్పుడు ఊహించలే. అవునా? తర్వాత నేను ఆ పాట చేయించిన తర్వాత పెద్దవాడు వయసులో, నాకంటే వయసులో పెద్దవాడు, నేను ఎలా చెప్తే అలా నడిస్తే అలా చేసేవాడు. ఒకరోజు మళ్ళీ షూటింగ్లు ఎక్కడ కలిసాం. చిన్నవాడు అయ్యా, చాలా బాగానే చేశావు, చాలా మంది. తర్వాత ఒకరోజు రాంప్రభ గారి ఇంటికి వెళ్ళి అక్కడికి వచ్చి ఉన్నాడు. నేను అమ్మ నన్ను, అరే రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నాడు కదా, నువ్వు ఇక్కడ కూర్చో అన్నాడు. అమ్మగారు శిలక గోరింగ ఫస్ట్ పాటకి మా అమ్మే పాడింది. మాధవ సత్యం గారు, స్వర్ణలత గారు, పద్మనాభం గారు అమ్మ చూసింది. నమస్కారం పెట్టా, తిరిగి నమస్కారం పెట్టాడు. చాలా బాగా చేసావయ్యా అంటే. అలాంటి తరుణాలు శివశంకర్ మాస్టర్ గారు చేశారు. తప్పేముంది, భయపడవా. ఒకరోజు శిల్క్షమిత గారికి మా గురువు గారు శివశంకర్ మాస్టర్ గారికి గొడవ వచ్చి ఒక పాట చేయాలి. శిల్క్షమిత గారికి ఎందుకు గొడవ? శివశంకర్ మాస్టర్ గారు వస్తే నేను చేయనని పట్టింది అమ్మాయి శిల్క్షమిత గారు. కానీ వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు. ఇంకా అప్పుడు ఎలా ఈ పాటకి ఎక్స్పోజింగ్ చేయాలంటే ఎవరింటి బాగుంటుంది, సెక్స్గా ఉండాలా, ఎవరు చేస్తారబ్బా అని. అప్పుడు నేను క్రిస్టియన్గా మారి ఉన్నా, చర్చికి వెళ్తున్నా. అప్పుడు ఫోన్ చేశాడు, వచ్చే ఈ పాటకు నువ్వు చేయొచ్చు కదా అని. అప్పుడు ఆ పాటకు నేను చేసే జానవలే నెర జానవలే. ఓ, జానవల నెరజాన పాట మీరు చేశారా? అదే జిక్కి కృష్ణమే నా పాట పాడింది. ఓకే, దాని కొరియోగ్రఫీ మీరు చేశారు. జానవల నెరజాన చాలా హిట్, పెద్ద హిట్ కదా పాట. ఓకే. ఇంకా అంటే వెనక మా అమ్మగారు ఉన్నారు కదా. అవును. మా అమ్మగారి ద్వారా, మా అమ్మగారు ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, జగ్గ గారి పిక్చర్లో, అన్ని పిక్చర్లో స్వర్ణలత గారి కామెడీ పాటలు అంటే ఖచ్చితంగా. తర్వాత మన జగపతి బాబు గారి నాన్న రాజేంద్ర ప్రసాద్ ప్రతి సినిమాలో మంగమ్మ శబ్దంలో 2 పాటలు అమ్మే పాడింది. మాడ వెంకటేశ్వర గారిది, దాని తర్వాత మోహన్ బాబు గారిది, దాని తర్వాత గుమ్మడి వెంకటేశ్వర గారు, వెంకటేష్ గారిది, దాని తర్వాత వెంకటేష్ గారి ఇల్లు. ఓకే, ఇలా 4 ఇల్లు వరుసన ఉండే కదా వరుసగా. అంటే మమ్మీ ఎప్పుడన్నా రికార్డింగ్ వస్తే అప్పుడు ఎయిర్పోర్ట్లో దిగే వాళ్ళం, కారులో వచ్చేవాళ్ళం. మమ్మీకి అప్పుడు హైదరాబాద్ అంటే ఇష్టం ఉండేది కాదు. అందుని బట్టి ఇక్కడ ఇప్పుడు నేను కొనాలనుకుంటున్నా. ఇప్పుడు కొనాలంటే ఒక ఇంట్లో వచ్చి 10 కోట్లు 15 కోట్లు కూడా అవుతుంది. ఫిలిం నగర్లో దొరకడం కష్టం. అందుకే జానకమ్మ గారు శంషాబాద్ దగ్గరికి వెళ్ళారు. నేను వెళ్ళి అడిగా, ఇక్కడే సేఫ్టీగా ఉంటుందిరా, చాలా బాగుంటుంది, నువ్వు కూడా నన్ను అంత బాగా చూస్తుంది. శంషాబాద్లో అక్కడే కొనేసుకున్నారా? అక్కడే కొనేసుకున్నా. ఆమెకేంటండి మైసూర్లో పెద్ద ఇల్లు ఉంది. అవునా? ఓకే ఓకే. జమీందారి మంచిగా జాగ్రత్త చేసుకున్నారు. జాగ్రత్త కాదండి, ఎప్పుడన్నా నేను పోతే అంటది, మీ అమ్మగారు నాకు ఒకే కొడుకురా, మీ అమ్మగారు 9 మందిని అన్నది, కానీ అందరికి సరిసమానం చేసిందిరా. కానీ అలాంటి అనుభవాలు రావండి. సుశీలమ్మ గారు కూడా, సుశీలమ్మ గారు మా అమ్మగారు
ఒక ముస్లిమ్స్ పెళ్ళికి వెళ్ళారు. అంటే మా అమ్మగారు క్లాస్మేట్ కాశిం పీరా గారని, కాదరపల్లి కాశిం పీరా మాజీ ప్రెసిడెంట్, ఫ్రెండ్స్ బాగా. ఒక మ్యారేజ్కి వెళ్ళారు ఎద్దల బండిలో, సరదాగా పల్లెటూరు కాబట్టి వెళ్తే ఆ పెళ్లి కొడుకు తాళి కట్టలేదు. దేనికంటే కట్నంలో ఏదో కొద్దిగా కొరత ఉంది. ఓకే. అప్పుడు అక్కడ అమ్మ ఉండి 80 గాజుల్లో 40 గాజులు ఇచ్చేసిందంట. ఓ, బంగారు గాజులు. బంగారు గాజులు. ఓకే ఓకే. అది సుశీలమ్మ చెప్పింది. ఓహో, అదే. అంటే మా అమ్మగారికి దాన ధర్మం చేయడంలో కూడా వెనకాడదు. మీరు ఆన్ సెట్స్ పనిచేశారు కదా అందరితో. ఇప్పుడు మీరు శివశంకర్ మాస్టర్ దగ్గర పనిచేశారు, సలీం గారిని చూశారు డాన్స్ కొరియోగ్రఫీలో. శివశంకర్ మాస్టర్ పనిచేసిన సాంగ్స్లో హిట్ సాంగ్స్ చెప్పమంటే ఒక 4 సాంగ్, మీరు పనిచేసిన పాటలు ఒక 4 పాటలు చెప్పమంటే. అంటే నేను ఖైదీకి చేసాము. ఖైదీకి చేశారా? ఆయనతో నేర్చుకుంటున్నా కాబట్టి. వర్షం అప్పుడు ఖైదీ పెద్ద హిట్ పాటలు కదా. హిట్ పాట అసలు గారి చాలా కష్టం. అలాంటి పాటలకి గురువుగారితో చాలా సాంగ్స్ చేశాం. సెట్లో ఎలా ఉండేదండి? ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఖైదీ అంటే పెద్ద క్యాన్వాస్ ఉండేది. ఎలా ఉండేది వాతావరణం? వాతావరణం అప్పుడు వర్షం బాగా పడుతూ ఉండేది. తడ దగ్గర అది. ఓకే. తడ దగ్గర సెట్టింగ్ అంతా. ఓకే. కానీ అందరితో శివశంకర్ మాస్టర్ గారు మమ్మల్ని కూడా చాలా బాగా ప్రేమిస్తూ వచ్చారు. చిరంజీవి గారు కానీ, మాధవి కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆనందకరంగా ఉండేది. అందరూ ఒక దగ్గర ఉండేవాళ్ళం. అందరూ ఒక దగ్గర ఉండేవాళ్ళం, అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళం. అలాంటిది ఏం ఉండదు. ఓకే. పెద్ద స్టార్లు అని అలాంటి చిరంజీవి గారి దగ్గర కూడా అలాంటి ఎప్పటికీ లేదు. ఆనందకరంగా. ఇంకేమున్నాయి పాటలు మీరు చేసిన? మీరు చెప్పలేదు. నేను తర్వాత మేఘమా మరవకే, అదే సినిమా. వినోద్ రోజా గారిది మేఘమా మరవకే రాజమండ్రిలో చేశాం. ఓకే. తర్వాత మామగారు ఈ రాత్రి శివరాత్రి అనే పాట పెద్ద హిట్ కదండి అది కూడా. అక్కడ ఒక సందర్భం జరిగింది. ఏంటి? కారు లేట్ అయింది. ఒక ఇంట్లో డ్యాన్స్ చేయాలి. ఆర్టిస్టులు ఎవరు? వినోద్ గారు, ఈఎంఐ లక్ష్మి కూతురు. ఓకే. ఒక అరగంట లేట్ అయింది. దాసనారాయణ గారిని బాగా అరిచాడు. మిమ్మల్ని నువ్వు వద్దు, నీ డ్యాన్స్ వద్దు, వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ ఏమైంది కానీ మళ్ళీ పిలిచాడు. పిలిచి టయానికి రావాలా. ఇప్పుడు కూడా నేను వస్తున్నా, మీరు ఫోన్లో వస్తున్నా, ఏం చెప్పాలని అర్థం కాలే నాకు. అప్పుడు దాసనారాయణ గుర్తు వచ్చాడు. అవునా? ఇప్పుడు ఈయన ఏమంటాడో అని మా పిల్లలందరూ అరుస్తున్నా. కానీ ఆ పాట హిట్ అయింది నాకు. ఓకే. ఆ పాట, అలాంటి పాటలన్నీ కర్తవ్యం, లారీ డ్రైవర్, చాలా సాంగ్స్ నాతో మా గురువు గారు ఇప్పిస్తూ వచ్చారు. లారీ డ్రైవర్ ఏ పాట? లారీ డ్రైవర్ విజయశాంతి గారికి, బాలకృష్ణ గారు లారీ డ్రైవర్లు అనేసి ఆ పాట అందరూ ఉంటారు. అందులో అలా చేస్తూ వచ్చా. చాలా సాంగ్స్ అలా చేశా. అవునా? ఓకే. విజయశాంతి గారికి బాలకృష్ణ గారు కొరియోగ్రఫీ చేశారు మీరు. ఓకే. ఇంకొక పాట కూడా ఈయన కూడా ఉన్నాడు, ఎవరు, మన శివశంకర్ మాస్టర్ గారు కూడా. అలాంటి పాటలన్నీ నాతో గురువు గారి దగ్గరుండి చేయించేవాడు. నీ చిన్నవాడు ఎందుకు చేయించేవాడు అంటే, అరే నువ్వు ఇట్లా ఉన్నావని మీ అమ్మగారికి ఆశ, ఫైలేకి రావాలని చెప్పేసి మా గురువు గారు దగ్గరుండి నాతో చేయించేవాడు శివశంకర్ మాస్టర్ గారు. రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఓకే, బాగా. అత్తర్ సాహెబ్ అనే పాటకి 1,00,000 తీసుకున్నా రెమ్యునరేషన్. ఓకే. అందులో నేను నటించాను. అందులో చీర కట్టుకొని, అవి మా అన్నగారికి ఇష్టం ఉండదు. మీరు నటించింది ఆల్రౌండర్లో అది వెనక సాంగ్స్ అంతా అందరూ ఇజ్రాల్లాగా ఉంటారు కదా. అవును. నేను అందులో వేషం వేసుకొని లంగా సినిమా చేశారన్నారు. రాను రాను చిన్నది, రాను రాను ఉంటుందో చిన్నది అనే పాట. అందులో నేను ఒక వేషం వేసుకుంటే ఆ పాటకి డ్యాన్స్ నేర్పించా. క్యారెక్టర్ లంగా బోని కట్టుకొని అట్లా అలా చేస్తూ వచ్చాను. తర్వాత ఇంకా నాకు ఇష్టం లేదు, ఇంకా సినిమాలు చేయటం, ఇంకా సినిమాలు కొరియోగ్రఫీ ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా ఖాళీగా ఉన్న 62 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా 62 వచ్చినాయి మీకు? 62 ఇప్పుడు. ఓకే ఓకే. 62 అంత కనపడలేదు. అంటే ఇప్పుడు కూడా ఏదన్నా పాటకు అంటే తిండిలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటా. ఓకే. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మీరు? చెన్నై?
బెంగళూరులో ఉంటున్నా. ఓహో, చెన్నై ఇల్లు అమ్మేసిన తర్వాత బెంగళూరులో కొద్ది రోజులు హైదరాబాద్లో ఉన్నాను. కానీ కష్టం. మీ అన్నగారు పెద్ద అంటే అక్క పెద్దది. అక్క హైదరాబాద్లోనే ఇక్కడే ఉంటుంది, శంషాబాద్లో ఉంటుంది పెద్ద అక్క. ఓకే, ఒక పాస్టర్ అమ్మగా అక్కడే హైదరాబాద్లో శంషాబాద్లో ఉంటుంది. ఈ సాంగ్ ఫీల్డ్కి ఎవరు రాలేదా? అది మా అమ్మగారితోనే పోయిందండి, వాళ్ళందరికీ రాదు. ఘంటసాల పిల్లలకే రావడం లేదు. కానీ ఆ మహానుభావుడు మాత్రం ఎవరికి గొంతు రాలేదు. కానీ ఘంటసాల రత్నకుమార్ గారికి మాత్రం గొంతు బాగుంది. డబ్బింగ్గా చేశాడు చాలా రత్నకుమార్ గారు. తర్వాత పెద్ద కొడుకు ఉండేవాడు, ఆయన చనిపోయాడు. రత్నకుమార్ గారు కూడా చనిపోయారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా బాగా పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది రీటా బతిక ఉంది, శారదమ్మ గారు, ఇంకంత వైభవం చూస్తూ వచ్చాం. సూపర్ అండి. మీ అమ్మగారి జ్ఞాపకాలు మా తెలుగు ప్రేక్షకులకి అందించినందుకు, అలానే మీరు మీ అన్నగారు మీ ఫ్యామిలీ గురించి అన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే మీరు ఇంకొక క్వశ్చన్ అండి నాకు చెప్పండి. మీ అమ్మగారికి సంబంధించిన సినిమా ప్లాన్ చేశారని విన్నాను. అవును, అది ఏంటి పరిస్థితి? ఉందా? ప్లాన్ చేస్తున్నా. అది ఎందుకంటే జీవిత చరిత్ర అంటే మా అమ్మగారు అంత గ్రాండ్గా బ్రతికింది కదా, ఆమె జీవిత చరిత్ర చేయాలని చెప్పేసి సినిమా దేవాలు 20 కోట్లు పెట్టి అని చెప్పేసి డబ్బులు అలా తీసి పెట్టారు. ఓకే, ఉందా? ప్లానింగ్లో ఉందా? ప్లానింగ్లో ఉంది, జరుగుతుంది ఇప్పుడు. ఓకే, ఎవరిని పెట్టారు? డైరెక్టర్, కథ అన్ని ఏరియా అంతా చేస్తున్నారా? హైదరాబాద్ దానికోసం వస్తూ పోతుంటా. నా మా అమ్మగారి ఆశ 2 ఉన్నది. ఏంటి? సి నారాయణ రెడ్డి గారు బతికుండగా మా అమ్మగారి సీడీ నేనే చేశా. సినారెడ్డి గారు ఓకే 2 సార్లు నాకు సన్మానం చేశారు సీనారెడ్డి గారు. చేసి ఆయన బతికుండగా త్యాగరాగాన శ్రమలో సీడీ చేసే ఆడ నీవు ఈడ నేను క్యాసెట్ చేసి 4 లక్షలు పెట్టి విడుదల చేస్తే సీనారెడ్డి గారు అదేంటి తల్లిదండ్రులు ఈ దినాల్లో దూరం చేసుకునే వాళ్ళని చూశాను, కానీ ఈ అబ్బాయి చిన్న వయసులో వీళ్ళ అమ్మగారు సీడీ చేశారని చెప్పి 50,000 రూపాయలు చెక్ ఇచ్చాడు, నాకు సన్మానం చేశాడు. ఆ ఫొటోస్ ఇప్పటికి ఉన్నాయి. సన్మానం చేశాను. త్యాగరాయ గాన సభలో 4,000 సీడీలు అందరికీ ఫ్రీగా ఇచ్చా. ప్రతి యాక్టర్కి ఇంటింటికి వెళ్ళి ఇచ్చా. బ్రహ్మానందం గారికి, దాసనారాయణ గారికి, తర్వాత రేలంగి నరసింహరావు గారికి అందరికి వెళ్ళి ఇచ్చా. ఆయన నాకు సన్మానం చేశాడు. తర్వాత నా ఆశ ఏంటంటే మా అమ్మగారి బుక్ తీయాలని ఆశ. ఆ 2 నేరవాడాలి, మా అమ్మగారి జీవ చరిత్ర. ఈ 2 కొరకని డబ్బులు అట్లా ఎత్తి పెట్టుకుని, ఎందుకంటే మా అమ్మగారు చనిపోయేంత వరకు నేను చాలా జాగ్రత్తగా నన్ను చూస్తూ వచ్చింది. ఇప్పుడు నేను అనుభవించే ఆస్తి అంత ఆమెదే కదా. అంతేగా. ఇప్పుడు మా అన్నగారు కానీ, మా వదిన గారు కానీ, నేను కానీ, మా అమ్మ లేకపోతే మేము లేము. మొట్టమొదటిగా నా దేవుడు ఆరాధ దైవం యేసుప్రభువు వారు, తర్వాత మా అమ్మ. అంతకు మించింది ఏం లేదు. ఇంకా అమ్మగారు ఎన్ని పాటలు పాడింది. కామెడీ పాటలు పాడడంలో ఎస్ రాజు గారు అనేవారు, సుశీల గారు డిమాండ్ చేయరండి పాటలు కచ్చరికి వస్తే, స్వర్ణలతమ్మ గారు మాత్రం డిమాండ్ చేస్తారయ్యా. కామెడీ పాటలు కదా, ఆమె రావాలంటే కొద్దిగా ఎక్కువచ్చుకోవాలని మా అమ్మని అట్లా డిమాండ్ చేసేదంట. ఇవన్నీ నా దగ్గర అందరి దగ్గర కెమెరా తీసుకుని వెళ్ళే, అందరి దగ్గరికి వెళ్ళే, వసంత దగ్గరికి వెళ్ళి కెమెరా తీసుకుని వెళ్ళి జ్ఞాపకాలన్నీ తీసి పెట్టుకున్నా. మా అమ్మగారు స్వర్ణలత గారు ఎలా ఉండేది, ఎల్లారేశ్వర గారు స్వర్ణలత గారు ఎలా జీవిస్తూ వచ్చేవారు ఆ దినాల్లో, మీతో ఎలా పాటలు పాడేవాళ్ళు. రవణమ్మ, సింగర్ రవణమ్మ, ఆమె దగ్గరికి వెళ్ళాను కెమెరా తీసుకొని. ఒక్కొక్క రోజు ఒక కెమెరా 10,000 అందరి దగ్గర తీసుకెళ్ళి మా అమ్మగారి ఈడు తీసి అట్లు పెట్టి, ఎందుకంటే ఇప్పుడు ఈ బుక్ కోసం ఉపయోగపడుతున్నాయి. అందరి బట్టి ఛానళ్ళలో కూడా చాలామంది స్వర్ణలతని మర్చిపోయారు. మరి మీ ఛానల్ బట్టి ఏమన్నా పాత సింగర్ స్వర్ణలత ఒక ఆమె ఉందని తెలుసుకుంటున్న ఆశతో నేను చెప్పగలుగుతున్నా. దీనికి అందరికి గ్రేట్ మా అమ్మగారే. అంతే కదా, మా అమ్మగారు లేకపోతే నేను లేను. అదొకటి. ఇంకొకటి అండి, మనకి ఇప్పుడు మీ అన్నగారు ఉన్నారన్నారు యాక్టర్ ఆనందరాజు గారు, వాళ్ళు ఎలా ఉన్నారు? స్థిరపడ్డారా? ఎప్పటికీ వాళ్ళకి అమెరికాలో 2 బిజినెస్ చేస్తున్నారు, కొడుకు కూతురు. ఆయన కూడా బాగా కోట్లు సంపాదించుకున్నాడు. ఆయనకి ఆర్థిక ఇబ్బందులు అంటే ఎవరికి. సినిమాలు 300 సినిమాలు చేసి ఉంటారు కదా, హీరో కూడా చేశాడు. ఓకే, హీరోగా చేసి నష్టపోయినాడు, విలన్గా చేసి సంపాదించుకున్నాడు. అవునా? అంటే విలన్ గానీ ఈయన సెట్ అవుతాడు, హీరోగా సెట్ కారండి. చాలా మంది అలా అనుకుంటారు. కానీ హీరోగా అట్రల్ ప్లాప్ మా అన్న సంత సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్నాడు, మళ్ళీ బుద్ధి తెచ్చుకున్నాడు. వద్దు అని మా అమ్మగారు రూపాయి కూడబెట్టి ఆ ఇల్లు సంపాదించిందండి.
6 కొడుకులు సాకడం అంటే డాక్టర్లుగా ఉద్యోగం అందరు ఫారెన్లో చదివారు, డాక్టర్లు అయ్యారు. అప్పట్లో తక్కువ డబ్బు అయినా మా అమ్మగారు హోదాగా బతికింది, ఒక రాయలసీమ బిడ్డగా గర్వకారణంగా జీవిస్తూ వచ్చింది. మా అమ్మగారి గురించి గర్వకారణంగా చెప్పగలుగుతా. కానీ ఇప్పుడు ఫొటోస్ కావాలా మా అమ్మాయి కలెక్ట్ చేస్తున్నారు, చేస్తున్నాం. కొంతమంది మా బంధువుల దగ్గర ఉన్నాయి, బంధువులతో నాకు అలాంటి సంబంధం ఏం లేదు. మా అమ్మున్నప్పుడు వచ్చిపోయేవారు కానీ ఇప్పుడు దూరం అయిపోయారు. మీ ఛానల్ చూసి ఏమన్నా పంపుతారేమో కానీ ఫొటోస్ అని నాకు. ఓకే, చూద్దామండి. అయితే మీ అమ్మగారి లెగసీని, అవుతున్న లెగసీని, ఆ జ్ఞాపకాలని అన్నీ పొందుపరుస్తున్నారు. అవునండి, ప్రేక్షకులకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి.